ప్రభునందు ప్రియులైన క్రైస్తవ సహోదరి సహోదరులకు నేను మీ సహోదరుడు సామ్యూయల్ డేవిడ్సన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృప చేత ఇక మధ్యాహ్నకాల సమయంలో ఈ విధంగా మీతో మాట్లాడడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానించడాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని సంతోషిస్తూ మొదటగా దేవుని వందనాలు చెల్లించుకుంటూ, దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మా కృప చేత ఈ మధ్యకాల సమయంలో శ్రేష్టమైన సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా అద్భుతమైన మాట ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వాక్యాన్ని మీరందరూ వింటారని, ఈ వాక్యం ద్వారా మనందరం కూడా బలపరచబడాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటే 16వ అధ్యాయంలో 13వ వచనంలో మెలకువగా ఉండండి, విశ్వాసంతో నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి అనే వాక్యం సెలవిస్తుంది. కనుక బలవంతులై ఉండండి అనే వాక్యం ప్రకారం సెలవిస్తుంది. కనుక మన వాక్యాన్ని శ్రద్ధగా చూసుకుంటే ఈరోజు మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మెలకువగలిగిన భక్తిని చేయాలని మనం ఈనాడు చూసుకుంటే మెలకువలేని భక్తి మనం చేస్తే మనకి ఎంత ఆశీర్వాదకరం కాదు. కనుక మన భక్తిలో మెలకు ఉండాలి. మనం నిద్రపోయే భక్తి చేయకుండా మనం మెలకువగలిగిన భక్తి చేయాలి. మెలకువగలిగి ఉండి శోధనలో పడకుండా మీరు మెలకువగలిగిన ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక మనం స్పష్టంగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అన్ని విషయాల్లో మనం మెలకు ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, మన వ్యక్తిగతంగా, మన ఆత్మీయ జీవితంలో ఈ మాట రాయబడ్డది. కనుక మన ఆత్మీయంగా మెలకు ఉండాలని దేవుడు ఎంతో ఆ వాక్యంలో అంతర్యం అర్థం చేసుకుంటే అక్కడ మెలకు ఉండాలని అర్థం. అక్కడ మనం నిద్ర లేకుండా ఉండడం కాదు, కానీ ఆత్మీయంగా మనం శోధనలో పడకుండా మన ఆత్మీయ స్థితిలో, మన వ్యక్తిగత జీవితంలో, మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మెలకు కలిగి ఉంటూ మనం శోధనలో ప్రవేశించకుండా మనం దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే పౌలు గారు అక్కడ పత్రిక రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో మరి అద్భుతంగా ఆ మాట రాయబడ్డ. కనుక ఈ మాట ద్వారా మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ, సరి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ కడవరి దినాల్లో మనందరం ఉన్నాం. కనుక సమయాన్ని పోనీయకుండా ఈ దినాన్ని ఎదురుతూ దుర్దినాలు కనుక ఈ యొక్క దినాల్లో మనం మెలకువగా ఉంటూ, మన భక్తి జీవితంలో మనం మెలకువగా ఉంటూ, దేవునికి ఇష్టమైన భక్తి, మన విశ్వాస జీవితంలో మనం పౌరుషం కలిగి దేవుని పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా మనందరం జీవించాలని అనేక మంది భక్తులు దేవుని కొరకు వారు హతసాక్షులయ్యారు.